హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననుకుంటున్నారా? ఎగ్ నూడిల్స్ వీడియోతో అయితే వచ్చేసాను. నేనెప్పుడైనా సరే బయటికెళ్ళానంటే నూడిల్స్ తినందే నేనైతే తిరిగి రాననమాట. నాకంత పిచ్చి నూడిల్స్ అంటే. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందే ఉండుంటారు. అయితే ఎప్పుడైనా సరే అస్తమానం మనం బయటే తింటూ ఉంటే హెల్త్‌కి కూడా అంతగా మంచిది కాదు కదా! ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరు. అస్తమానం బయట తినడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజైతే నేను మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఎగ్ నూడిల్స్ అనేది చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే బావుంది. అందుకే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాననమాట. మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని అందించండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ ఎగ్ నూడిల్స్ చేసుకోవడానికి ముందుగా మీరైతే ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఇందులో చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్ ఇవి 3 కూడా వేసేసుకోండి. క్యారెట్ అలానే క్యాప్సికమ్ మాత్రం పొడుగు ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రెంచ్ బీన్స్ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు క్యారెట్ అదే విధంగా క్యాప్సికమ్ కట్ చేసుకున్నప్పుడు కొన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. కొన్ని అయితే ఇప్పుడు చెప్పినప్పుడు యాడ్ చేసేయండి. మిగిలిన కొన్ని తర్వాత చెప్తాను. అప్పుడైతే యాడ్ చేయాలన్నమాట. ఓన్లీ క్యారెట్, క్యాప్సికమ్ తీసుకుని కొన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత అయితే ఇక మనం క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేసాం కదా! ఆ తర్వాత మీరైతే ముందు నేను చూపించినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. తర్వాత కారం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. అప్పుడు మీకు ఆ కారం, సాల్ట్ అంతా కూడా వాటికి పడుతుంది కదా! అప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేయండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకున్నాక అవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అవి మళ్ళీ మనం లాస్ట్లో యూజ్ చేద్దాము. ఇక అవి పక్కన పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంటే ఆ కడాయిలో ఉన్న ఆయిల్ బట్టి మీరు చూసుకుని వేసుకోండి. ఆయిల్ వేసేసిన తర్వాత అందులో కరివేపాకు వేసుకుని ముందు నేను చెప్పాను కదా క్యారెట్, క్యాప్సికమ్ పక్కన పెట్టుకోండి అని అవైతే ఇప్పుడు వేసేయండి. క్యాప్సికమ్ అదేవిధంగా క్యారెట్ అనేది కొద్దిగా వేగేంత వరకు కూడా అలా వదిలేసేయండి. అంటే గరిటెతో కలుపుతూ కొద్దిగా అలా చూసుకుంటూ ఉండండి. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ అనేది చేద్దాము. చాలామంది చిన్నపిల్లలు క్యారెట్ తినరు కదా! ఇలా చేసి పెడితే వాళ్ళ క్యారెట్లు కూడా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఇక మనకి లైట్‌గా వేగుతున్నాయి కదా! ఈ టైంలోనే నేనైతే 3 ఎగ్స్ అయితే వేసానండి. ఎగ్స్ వేసిన వెంటనే చాలామంది కలిపేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒక 2 మినిట్స్ పాటుగా అలా వదిలేస్తే మనకి బాగా వస్తుందనమాట. వెంటనే గరిటె పెట్టి అయితే కలిపేయకూడదు. ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి. దీని ముందైతే మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదండీ! ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసేద్దాము. సాల్ట్ వేసేసిన తర్వాత అప్పుడు కొంతసేపు ఉన్నాక మనకి ఈ ఎగ్ వేసిన తర్వాత ఇది కూడా లైట్‌గా వేగుతూ ఉంటుంది కదా! ఆ టైంలోనే మీరైతే బాగా కలుపుకోండి. ఎగ్ అనేది బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయే విధంగా కలుపుకోకండి. అంతగా బాగోదు. పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే విధంగానే కలుపుకోండి. తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ బావుంటదనమాట. చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే అంతగా బాగోదు. బేసిక్‌గా నాకంత నచ్చదనమాట. నా చుట్టుపక్కల కూడా చాలామంది అలా ఇష్టపడని వాళ్ళని కూడా చూసాననమాట. అందుకే చెప్తున్నాను. బాగా చిన్న చిన్నవనేది నాకెప్పుడూ నచ్చదు. అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోండి. తర్వాతొచ్చేసి కొద్దిగా సాల్ట్ అదే విధంగా కారం అయితే యాడ్ చేసేయండి. తర్వాత సాల్ట్ ఒకసారి మీరు చూసుకొని సరిపోయిందా లేదా అనేది చూసుకొని మళ్ళీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. అంటే కారం ఇవన్నీ కూడా వేసాం కదా! మళ్ళీ కారం ఎక్కువైపోద్దన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే యాడ్ చేయొద్దండి గరం మసాలా. ఇది ఆప్షనల్ మాత్రమేననమాట. ఇక ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ప్రతి వంటలోని ఖచ్చితంగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు ప్రతి వీడియోలోని కూడా నేను కొత్తిమీర అనేది కంపల్సరీ వేస్తాననమాట. ఇక కొత్తిమీర వేసేసిన తర్వాత అది తీసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి. అవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నూడిల్స్ నేను బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అదంతా కూడా కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను నేను. తర్వాత ఇందులో సాల్ట్ అదే విధంగా కారం కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే నేను కొద్దిగానే వేసానండి. తర్వాత కారం కూడా నేను లైట్‌గానే వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! అలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొరియాండర్ పౌడర్ అండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇక ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అయితే మీరు బాగా కలిపేసుకోండి. అవన్నీ కూడా నూడిల్స్‌కి పట్టే విధంగా కలుపుకోండి. ఇంక అంతేనండి. ఆ తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా! స్టార్టింగ్‌లో పక్కన పెట్టుకున్నాం కదా! అవిని నెక్స్ట్ ఎగ్ వేసి చేసాం కదా! ఇవన్నీ కూడా ఒకేసారి అయితే వేసేసేయండి.
ఇంకా అంతేనండి, స్ట్రీట్ స్టైల్లో టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మంచిగా వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి మీరు సాల్ట్ ఇవన్నీ కూడా చూసేసుకోండి, బాగా కలిపేసుకున్న తర్వాత ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చకుండా చూస్తారో చెప్పండి. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. కేవలం వంటలు మాత్రమే కాదు, రకరకాల వీడియోలతో అయితే మేము ముందుకు చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను మరి.